పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటటువంటి జన సైనికులు వీర మహిళలు చూడవలసిన వీడియో ఇది. ఇక్కడ మనకు ఒక ఫోటో కనిపిస్తున్నది. ఈ ఫోటోలో ముగ్గురు ఉన్నారు. మొదట మనం ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటటువంటి జనసేన కార్యకర్తలు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. పక్కన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు. ఈ వీడియోలో మనం తెలుసుకునే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఆడేటటువంటి ఈ పొలిటికల్ గేమ్లో ఎలాగ జనసేన కార్యకర్తలు ఎఫెక్ట్ అవుతున్నారు, ఎలాగ జనసేన కార్యకర్తల్ని ఇక్కడ మోసం చేస్తున్నారు ఇద్దరు కలిసి అన్న విషయాన్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇక డీటెయిల్లోకి వెళ్తే 2014లో జనసేన పార్టీ అనేది అనౌన్స్ అయింది. అనౌన్స్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీని నెత్తికెక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి కోరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేశారు. చాలా అంటే చాలా కష్టపడ్డారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసినాడు. అప్పుడు కూడా అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని వదులుకోలేదు. అభిమానులు పవన్ కళ్యాణ్ గారితోటే నిలబడ్డారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు పోయిండు, సరే గెలిచారు. ఇక 2014 తర్వాత 2019లో చంద్రబాబు నాయుడు గారితో నేను పోను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఇష్టారీతిన దూషించినప్పుడు కూడా ఈ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారితోటే నిలబడ్డారు. బీజేపీని ఇష్టారీతిన అన్నప్పుడు కూడా ఈ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని వెంటనే నిలబడ్డారు. ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, మా నాయకుడు రాష్ట్రానికి లీడర్ అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి కలలు అన్నారు ఈ కార్యకర్తలు. 2024లో అయినా సరే ఒంటరిగా పోటీ చేసి మా నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకుంటే అప్పుడు మళ్ళీ టీడీపీతో జనసేన పోతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఈ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని వదులుకోలేదు. ఇంకా కష్టపడ్డారు. దాని తర్వాత కేవలం 21 సీట్లు ఇస్తే ఆ 21 సీట్లప్పుడు చాలామంది బాధపడ్డారు. ఏంటి మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటే కేవలం 21 సీట్లకు ఒప్పుకున్నాడు అని చెప్పేసి బాధపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని వదులుకోలేదు. 21 సీట్లలో నిలబడితే 21 అంటే 21 మొత్తం గెలిపించారు ఈ కార్యకర్తలు. చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడ్డారు. సరే 2024లో పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం గెలిచింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. అక్కడి దాకా బాగానే ఉంది. అక్కడ మొదలైనటువంటి ఒక కొత్త రచ్చ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. ఉదాహరణకి మీకు విషయం చెప్తాను. టీడీపీకి వ్యతిరేకంగా ఏ కార్యకర్త మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారు సహించడం లేదు. టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తల్ని కొడుతున్నా కూడా, దారుణంగా హింసిస్తున్నా కూడా, కొడుతున్నా కూడా, అమర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నా కూడా, స్టేజ్ల మీద నిలబెట్టి వాళ్ళ గౌరవానికి భంగం కలిగిస్తున్నా కూడా, జనసేన పార్టీ కార్యకర్తల గౌరవాన్ని తీస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించట్లేదు. పవన్ కళ్యాణ్ గారే కాదు, జనసేనలో ఉన్నటువంటి పెద్ద నాయకులు నాదెళ్ల మనోహర్ గారు, ఇక పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు ఎప్పుడు కూడా స్పందించరు కూడా. జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు ఎంతో హ్యూమిలియేషన్కి గురవుతున్నటువంటి సందర్భాలు చాలా చూసినాం. ఉదాహరణకి స్టేజ్ మీద పిలిపించి కుర్చీ మీద కూడా కూర్చోబెట్టకుండా అగౌరవపరిస్తే ఎన్నోసార్లు హర్ట్ అయ్యి జనసేన నాయకులు వెళ్ళిపోయినటువంటి సందర్భాలని మనం చూసినాం. కానీ కార్యకర్తల్ని పట్టించుకొని పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవరిని పట్టించుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి జపం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని నేను ఇంతవరకు చూడలేదు అని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కోసం జపం చేస్తున్నాడు. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి కింద కలిసి అంటలేడు, కింద ఉండి నేను పనిచేస్తాను అంటున్నాడు. ఉదాహరణకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వయసు నాకు తెలియదు, ఒక 55 సంవత్సరాలు అనుకున్నాం. దీనికి 15 సంవత్సరాలు మనం ఇక్కడ జోడిస్తే 70 సంవత్సరాలు, అంటే ఇంకా 17 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కింద ఉండి పనిచేస్తే 15 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి వయసు 70 సంవత్సరాలు అవుతుంది. మరి అప్పుడు నాయకుడు అవుతాడా? ఆ వయసులో సాధ్యమా? ఆ వయసు వరకు ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఫిట్గా ఉన్నటువంటి మనిషి కాబట్టి సరిపోతుంది. కానీ అప్పటి వరకు ఎవరి ఆరోగ్యం ఏంటో తెలియదు. మరి ఎలాగా కార్యకర్తలు కోరుకునేదేమో
మా నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని. కార్యకర్తలు దెబ్బలు తిన్నారు, కష్టపడ్డరు, డబ్బు ఖర్చు పెట్టుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పేటటువంటి విషయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు విజనరీ. చంద్రబాబు నాయుడు గారి అండర్లో, ఆయన చేతి కింద నేను పనిచేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఆయన లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది రాష్ట్రాన్ని బాగు చేయడం అని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ప్రజల గుండెల్లో ఒక చిన్న అనుమానం రేకిస్తుంది. ఏంటంటే ఇంత మంచోడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తుంది కదా. మరి అట్లాంటప్పుడు ఈ జనసేన కార్యకర్తని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమంటే అయిపోద్ది కదా. మంచోడని నువ్వే చెప్తున్నావు కదా. డైరెక్ట్గా వీళ్ళని చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని, టీడీపీకే ఓటేయమంటే అయిపోద్ది కదా. మధ్యలో మీ పాత్ర ఏంటి? ఎందుకంటే కేవలం కులం. డైరెక్ట్గా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే ఈరోజు కాపులు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఎందుకు ఓటేశారంటే, కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు నాయకుడు అవుతాడు, ఒక ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి నమ్మకంతో ఆయనకు ఓటేస్తే ఆ కాపు సామాజిక వర్గం నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ ఓట్లని, ఈ పవర్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఓళ్ళబడేసినట్టు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. చాలా మంచివాడు చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఆయన వల్లనే సాధ్యం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడము. ఆయన లాంటి నాయకుడు వేరే నాయకుడు లేడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పొగుడుతుంటే చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కళ్ళు ఎల్లబెట్టి చూస్తున్నారు కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు. అదేంటి మా నాయకుడు మంచోడని మేము అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మంచోడు అంటారండి అని చెప్పేసి. సరే, ఎవరో ఒక నాయకుడు, అయ్యా టీడీపీ వాళ్ళు మాకు గౌరవం ఇవ్వట్లేదు, దయచేసి అని చెప్పేసి ఏదైనా విషయం బయటికి మాట్లాడితే ఆ నాయకుడిని, జనసేన నాయకుడు మాట్లాడితే జనసేన పార్టీయే ఈరోజు సస్పెండ్ చేసే పరిస్థితులు మనము ఇక్కడ చూస్తున్నాం. ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తే చూడండి కొంచెం జాగ్రత్తగా, టీవీ రామారావు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, కొవ్వూరు నియోజకవర్గం. ఈయనని జనసేన సస్పెండ్ చేసింది. ఇక్కడ డేట్ చూడండి, 10వ తారీఖు, అంటే మొన్న సస్పెండ్ చేసింది. నిన్ననే బయటకు వచ్చింది లెటర్. కొవ్వూరు నియోజకవర్గం, పార్టీ విధి విధానాలకు భిన్నంగా మీరు పార్టీకి భిన్నంగా వ్యాఖ్యలు చేయడం, కార్యక్రమాలను నిర్వహించడం పార్టీ దృష్టికి వచ్చాయి. కూటమి స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మీ చర్యలు ఉన్నందున మిమ్ములను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించడమైంది. తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండాలి అని చెప్పేసి ఈ టీవీ రామారావు గారికి ఈ సస్పెన్షన్ లెటర్ అన్నది ఆయన పార్టీ నుంచి తొలగించారు. కాకపోతే టీవీ రామారావు గారు అసలు ఏమన్నా తప్పు మాట్లాడిండ అంటే అది చూడండి, ఏమన్నాడు ముందు విందాం మనం. నా జన సైనికులకు న్యాయం చేయాలి అన్నాడు. మా జన సైనికులకు రక్షణ కల్పించాలి అన్నాడు. తప్పేముంది అందులో? మా జన సైనికుల్ని మీ బూట్లు తుడిచే వాళ్ళ చూడొద్దు అంటున్నాడు. ఎవరి? టీడీపీ వాళ్ళని అర్థిస్తున్నాడు. మీ పక్కన కూర్చోబెట్టుకుని గౌరవించండి అని చెప్పేసి చెప్తున్నాడు. టీడీపీ వాళ్ళని చెప్తున్నాడు, మీ పక్కన కూర్చోబెట్టుకుని గౌరవించండి, మీ బూట్లు తుడిచే వాళ్ళలాగా మమ్మల్ని చూడొద్దు అంటున్నాడు. మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అంటున్నాడు. వేడుకున్నాడు. ఎవరికి వ్యతిరేకం కాదు, క్షమించండి అని చెప్పి చెప్పిండు వీడియోలో. క్షమించండి అన్నాడు. దయచేసి మమ్మల్ని ఆదుకోండి అంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు, బతిమేలు ఆడుకుంటున్నాడు. అట్లాంటి వ్యక్తిని సస్పెండ్ చేశారు. అట్లంటే టీడీపీ నాయకులు ఎవరు జనసేన గురించి చెడుగా మాట్లాడలేదా? ఎంతోమంది మాట్లాడారు, పెద్ద నాయకులు మాట్లాడారు. మరి వాళ్ళని టీడీపీ సస్పెండ్ చేసిందా? చేయలేదు. కానీ జనసేన మాత్రం టీడీపీ మీదకి ఎవరు ఎదురు తిరిగినా లేదా టీడీపీ గురించి ఎవరు రిక్వెస్ట్ చేసిందండి సస్పెండ్ చేసి పడేస్తున్నారు. సస్పెన్షన్ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూడండి. కాకపోతే ఈ పార్టీ కార్యకర్తల మనోభావాన్ని నేను ఏడుస్తున్నాడు. ఏం చేయలేకపోతున్నాను వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకని ఎంతో ఆవేదన, బాధ. ఏదేమైనప్పటికీ నా పార్టీ నా సొంత ఇల్లు. ఇంట్లో చిన్న ఎరమరికలు ఉండొచ్చు, అది మేము సరి చేసుకోవాల్సిందే తప్ప. ఏడుస్తున్నాడు. పరిస్థితి అంత దారుణంగా మారితే ఈరోజు కేవలం టీడీపీని ఏమనలేదు, రిక్వెస్ట్ చేస్తే దారుణంగా ఈ వ్యక్తిని ఈయనని
ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది నిజంగా దారుణం. టీవీ రామారావు గారు అంటే ఈయన పేరు, ఈయనని సస్పెండ్ చేశారు. ఇది జనసేనలో కార్యకర్తలకి దక్కుతున్నటువంటి గౌరవం. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఈరోజు టీడీపీ చేతిలో కీలుబొమ్మలాగా పవన్ కళ్యాణ్ గారు మారారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు. మరికొంతమంది లేదు బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి ఇష్టారీతిన బీజేపీ ఏం చెప్తే అది చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ పనులని మర్చిపోయి ఆంధ్రప్రదేశ్లో పాలనని పక్కన పెట్టేసి ఎక్కడో తమిళనాడు పోతాడు, ఆడనే పెరిగిన అంటాడు, ఇంకా ఎన్నో పోతాడు, అదేదో హిందీ లాంగ్వేజు హిందీ భాష అంటాడు. అసలు సంబంధం లేని పరిపాలన ఆంధ్రప్రదేశ్లో చేయవలసిన పని పక్కన పెట్టేసి సంబంధం లేని విషయాలు ఆడ బీజేపీ పంపిస్తే అడిగిపోతున్నాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారినా టీడీపీ చేతిలో కీలుబొమ్మగా మారినా ఈరోజు కార్యకర్తల్ని, ఒక నాయకుడు చేయవలసిన పని ఏంటి అంటే కార్యకర్తల్ని పట్టించుకోవాలి. కార్యకర్తలకి ఎలాంటి చిన్న ఇష్యూ కూడా రాకుండా చూసుకోవడం అన్నది నాయకుడి లక్షణం. కానీ పవన్ కళ్యాణ్ గారు నాయకుడి లక్షణాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయా అంటే లేవు అనే చెప్పాలి. కార్యకర్తల్ని పట్టించుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు 0 ఎప్పుడూ పట్టించుకోలేదు. నెక్స్ట్ కార్యకర్తలు ఎవరైనా సరే టీడీపీని ఒక చిన్న మాట అంటే, సరే టీడీపీ వాళ్ళు ఇందాక నేను చెప్పిన టీడీపీ వాళ్ళు చాలామంది అన్నారు, మరి టీడీపీలో సస్పెండ్ చేసిరా, చేయలేదు, మరి మీరెందుకు చేస్తున్నారు అంటే చిన్నచూపు. అభిమానులు అంటే చిన్నచూపు. 2014లో ఉన్నటువంటి అభిమానులు 2024లోనే చాలామంది తగ్గారు. కాకపోతే ఈ 13 నెలల కాలంలో 13 నెలల పాలనలో ఇంకా చాలామంది ఇంకా తగ్గారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి నిలకడలేని మాటలు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారి నిలకడలేని మాటల వల్ల ఈరోజు కార్యకర్తలు సైతం పవన్ కళ్యాణ్ గారికి దూరం అవుతున్నటువంటి దుస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము. కాకపోతే నేను మిస్ అయిన పాయింట్లు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉంటే కమెంట్ చేయండి. అదే కాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది కాబట్టి, ప్రజలందరికీ నిజాలు తెలియాలి కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేసి, ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.